నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన పెళ్ళానికి ప్రేమలేఖ అనే ఓ చక్కటి కథను విందామండి. ఇందులో కథ అంతా భార్యాభర్తలు రాసుకుంటున్న ఉత్తరాల ద్వారానే జరుగుతుంది. ఈ కథ 1971 ఏప్రిల్లో వసుధ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. డియర్ విమల, నువ్వు ఇవాళ తప్పకుండా వస్తావని సాయంత్రం ఎక్స్ప్రెస్కి స్టేషన్కి వెళ్ళాను. ఎంతమంది దిగారు, నువ్వు దిగలేదు. ఎంత విచారం వేసిందో తెలుసా? నువ్వు వెళ్ళి వారం రోజులైంది. రోజులు తారీఖులు మర్చిపోయినట్లున్నావు. పెద్ద కబుర్లు చెప్తావు కానీ ఉత్త పల్లెటూరి పిల్లలాగా. పుట్టిల్లంటే నువ్వు ఇలా అతుక్కుపోతావు అనుకోలేదు. ఈ వారం రోజులు నేను అసలు సరిగ్గా అన్నం తినలేదు తెలుసా? నువ్వు చేసిపోయావుగా ఏవో పచ్చళ్ళు, అవన్నీ అలాగే ఉన్నాయి. కోర్టు నుంచి వచ్చి అన్నం వండుకోవాలంటే బద్ధకం. ఈ పూటకు మానేస్తే ఏం పోతుందిలే అని వరుసగా 4 రాత్రుళ్ళు అన్నం మానేశాను. అరటిపళ్ళు తిన్నాననుకో, ప్రతిరోజు ఎక్కడి నుంచో దొంగ పిల్లి వచ్చి పాలన్నీ తాగేస్తుంది. పాల గిన్నె అలమరలో పెట్టాలనుకుని మర్చిపోయి బయటికి పోతూ ఉంటాను. చెడ్డ చికాగ్గా ఉంది విమల. ఇక లాభం లేదు. వెంటనే నువ్వు వచ్చేయాలి. త్వరగా రావలెను. ఇట్లు నీ బుచ్చిబాబు. నా బుచ్చిబాబు, మై డియర్, నీ పస్తుల ఉత్తరం అందింది. నేను వస్తున్నానని రాయకుండా నువ్వు అసలు స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? నేను రాలేదని విచారం వేసిందా? నాకేం జాలేలేదులే. నువ్వు అన్నది నిజమే. నేను ఇక్కడ రోజులు తారీఖులు అన్నీ మర్చిపోతున్నాను. కాలం మహాభారంగా గడపాల్సిన వాళ్ళకి ఆ లెక్కలన్నీ. 6 నెలల తర్వాత ఇక్కడ మా వాళ్లతో, నా స్నేహితులతో, అబ్బా, మళ్ళీ వీళ్ళందరినీ వదిలి ఎలా బతకగలనో తెలియటం లేదు. వారం రోజులు అన్నం తినలేదా? మంచిదే, ఆరోగ్యానికి దేశానికి కూడా. ఈ పూట అన్నం తినకపోతే ఏం పోతుందిలే అని మానేశావు కదా. మర్నాడు తెలిసిందా ఏం పోయిందో? ఏమీ పోలేదు కదూ. సరేలే, ఏదైనా పోయినప్పుడు తినటం ప్రారంభిస్తే సరే. అయినా అది బద్ధకం అనుకుంటున్నావు నువ్వు. కాదు, ఆకలి మందగించటం. అది మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్న డాక్టర్ని సంప్రదించు. నేను చేసిన పచ్చళ్ళన్నీ అలాగే ఉన్నాయా? అయితే పర్వాలేదు. అవి 4-5 నెలల వరకు పాడు కావు, నీకు పనికొస్తాయి. పాల గిన్నె జాగ్రత్తగా అలమార్లో పెట్టుకుంటే పోలా? ఆ మాత్రానికి నేను రావాలా? పైగా పిల్లిని పట్టుకుని దొంగ పిల్లి అంటావా? వంటింట్లో గిన్నెడు పాలు మేగడ తేలుతూ కనపడుతూ ఉంటే తాగకుండా వెళ్ళగల పిల్లి ఈ సృష్టిలో ఉంటుందా? నువ్వు పిల్లి జన్మెత్తినా అలా ఉండలేవు. అయినా నీ మాటలు వింటే పిల్లి ఏమనుకుంటుంది? ఈ మానవులకి ఎంత స్వార్థం. ఆవుల్ని మేకల్ని కట్టేసి వాళ్ళేదో హక్కుదారులాగా సిగ్గులు లేకుండా పాలన్నీ పిండుకుని తాగుతారు. ఎప్పుడన్నా మనం కాసిన్ని పాలు రుచి చూస్తే కొంపలు అంటుకుపోయినట్లు గోల చేస్తారు. పుట్టిళ్లల్లో ఉన్న పెళ్ళాలకు కూడా రాసుకుంటారు, రాయటానికి ఇంకేమీ లేనట్టు. ఏం మనిషిలో అని నవ్వుకోదు దాని ప్రియుడికి చెప్పి. ఛీ, మానవ జాతిని ఎంత అల్పం చేశావు పిల్లి దృష్టిలో. నాకిక్కడ పిల్లి మొహం చూడాలంటే చచ్చ సిగ్గేస్తుంది. అందుకే నేనెప్పుడూ మనకు నోరుంది కదా అని నోరు లేని వాటి గురించి అవి ఇవి మాట్లాడకూడదు అంటాను. నేను వెంటనే వచ్చేయాలా? ఎందుకు? నీ ఇబ్బందుల్లో నేను ఇవ్వగల సలహాలన్నీ ఇందులోనే రాశాను. నీ ప్రతి ఉత్తరానికి వెంటనే రాస్తూ ఉంటాలే. ఈ మాత్రానికి వెంటనే వచ్చేయాలా? ఇక్కడే ఉంటాను. విమల. డియర్ విమల, నీ తిక్క ఉత్తరం అందింది. చదవటానికి సరదాగానే ఉంది కానీ ఒళ్ళు మండింది. ఏ బండికి వచ్చేది ఆఖరణ ఒక వాక్యమన్నా రాస్తామనుకున్నాను. అమ్మాయి, సరదా కూడా వేళపాళ ఉండాలి. తారీఖులు అవి కుదరాలి. ఎందుకు రావాలి ఏమిటి నీ పెంకి రాతలు నువ్వును? పోనీలే అని ఈసారికి క్షమిస్తున్నాను. ఇంకా జాప్యం చేయక వచ్చేయి. అసలు నిన్ను పంపటం నాది బొద్దు తక్కువైపోయింది. పోనీలే, ఓసారి పుట్టింటి వాళ్ళని చూసి వస్తుందని జాలిపడి పంపితే నన్ను ఏడిపించే దొంగ వెధవ పిల్లిని వెనకేసుకొస్తావా? నువ్వింక ఈ జన్మలో మీ ఊరి మొహం చూడగలవేమో ఆలోచించుకో. పచ్చళ్ళన్నీ అయిపోయాయి. నిన్న కూర్చుని తినేసి ఖాళీ జాడీలు ఓ మూల పారేశా. నిన్నటి నుంచి హోటల్ భోజనం ప్రారంభించా. అయినా నాకు ఆ తిండి పడదని నీకు తెలుసు. నేను చదువుకునే రోజుల్లో హోటల్ కూడి తిని చచ్చే జబ్బు పడి బయటపడ్డ స్టోరీ నీకు గుర్తుంది కదూ. యువతలు నేను ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు అక్కడ హాయిగా కూర్చుని ఎందుకు రావాలి అని ఈ ప్రశ్నలు ఏమిటి? తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోంది. నన్ను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నావా లేదా?
అలాంటి భర్త దగ్గరికి భార్య ఎందుకు రావాలి ఏమిటి? అది నీ ధర్మం, కర్తవ్యం, బాధ్యత, విధి, డ్యూటీ. తెలిసిందా? సిగ్గొచ్చిందా? ఈ పూటే బయలుదేరి వచ్చేయి. నీ తల తిక్క నేను ఇక సహించదలుచుకోలేదు. ఇల్లంతా ఎలా ఉందో తెలుసా? వచ్చి చూడు. ఏ బండికొచ్చేది రాయి. నీ అగ్నిసాక్షి భర్త బుచ్చిబాబు. నా అగ్నిసాక్షి భర్తకి, నా ఏకైక సొంత భర్తకి నేను ఏ బండికి రావటం లేదు. ఎందుకు రావాలో మళ్ళీ తెలియలేదు. సరే, నీ ఉత్తరానికి వరుస క్రమంలో జవాబులు రాస్తాను. నేను సరదాకి తిక్క ఉత్తరం రాశానని దాన్ని చాలా అపార్థం చేసుకున్నావు. అది సరదాకి రాసింది కాదు. అది తిక్క ఉత్తరం అసలే కాదు. అది నీకు అర్థం కాకపోతే అది నీ అజ్ఞానం. పుట్టింటికి నన్ను నువ్వు పంపించడం ఏమిటి ఇన్సల్ట్. నన్ను పంపటానికి మానటానికి ఎవడు నువ్వు అని అడగాలని బుద్ధి పుడుతోంది. పోని బాగా మర్యాదతో గౌరవంతో ఎవరు తమరు అంటున్నాను. చిన్నప్పుడు మా గ్రామర్ మాస్టర్ మీద పడి జుట్టు పీకాలన్నంత కోపం వచ్చేది. ఏకవచనాన్ని బహువచనంలోకి, బహువచనాన్ని ఏకవచనంలోకి తెగ రాయించేవారాయన. అది ఇప్పుడు ఇంత పనికొస్తుందని నాకేం తెలుసు? పచ్చళ్ళన్నీ అయిపోయాయా? హోటల్ తిండి మొదలుపెట్టావుగా, పర్వాలేదు. ఆ జాడీలన్నీ మూల పారేసి ఉంచకపోతే కడిగేసి తుడిచేసి దాచేయరాదు? ఇంట్లో తిరగటానికి నీకే సుఖంగా ఉంటుంది. అవును, నీకు హోటల్ భోజనం పడక జబ్బు చేసిందని నువ్వు ఎప్పుడో చెప్పిన స్టోరీ నాకు బాగా గుర్తుంది. నాకు మీ ఊరి పంపు నీళ్లు పడక అస్తమానం వేడి చేసే సంగతి, కాల్టెక్స్ వాళ్ళు వదిలే గ్యాస్ కంపు పడక, ఇంట్లో నీ సిగరెట్లు కంపు పడక వికార పెట్టే ఘట్టాలన్నీ నీకు గుర్తున్నాయి కదూ? నీకు వండి పెట్టడం కోసం నా ఆరోగ్యం పాడు చేసుకునేంత త్యాగం నేనెందుకు చేయాలి? నా ధర్మమా, నా కర్తవ్యమా? అయితే అదేదో నేను చూసుకుంటాను. నా ధర్మం నాకు తెలియదని నువ్వెందుకు అనుకుంటావు? ధర్మాలు బాధ్యతలు బోధిస్తే వస్తాయా? అంతరంగంలో నుంచి పొంగుకొని రావాలి. కానీ గాలి పీల్చటం నా ధర్మం, నా విధి అనుకుని గాలి పీలుస్తామా? పీల్చకుండా బతకలేక. కానీ అంత సహజ ధర్మాలు కానీ భర్తకి వంట ఉండటం, జాడీలు తోమటం, పిల్లుల్ని తోలటం ఇవే ధర్మాలు? ఇవన్నీ ఉత్త దరిద్రపు చాకిరి. ఇల్లంతా ఎలా ఉందో చూడటానికి నేను రాదలుచుకోలేదు. నా సలహాలు రాస్తాను. నువ్వు నివసించే ఇల్లు నువ్వే పరిశుభ్రంగా ఉంచుకుంటే నువ్వే సుఖపడతావు, ఉంచుకోకపోతే నువ్వే కష్టపడతావు. నేను ఇక్కడ చాలా సుఖంగా ఉన్నాను. మా అమ్మ నాకెంతో ఇష్టమైన కూరలన్నీ వండి పెడుతోంది. మా అన్నయ్య రోజు సినిమాలకు తీసుకువెళ్తున్నాడు. నా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ చాలా హాయిగా ఉన్నాను. ఇవన్నీ వదిలిపెట్టి నీకోసం ఎందుకు రావాలో నాకు అర్థం కావటం లేదు. నేను ఇక్కడే ఉంటాను. విమల. భార్యమణి, నీ వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. ఎంతో మంచివాణ్ణి నాకే కోపం తెప్పిస్తున్నావు. ఏదో మొదటి ఉత్తరం సరదాకి రాసావు కదా అనుకున్నాను. ఇవాళకి 2 వారాలు నువ్వు వెళ్ళి. ఏమిటి తమాషానా? ఇంత మొండిదానివయ్యావేం? పాడు ఊరు. మీ ఊరు వాళ్ళంతా ఇంతేనా? కేకలేసి పంపించరు? 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటావా ఏమిటి? బాగానే ఉంది. సరే, నా కష్ట చరిత్ర రాస్తున్నాను చూడు. ఇల్లంతా సర్దుకోమన్నావు కదా, ఆ పనే చేద్దామని నిన్న హఠాత్తుగా లేచాను. వీధి తలుపులు మూసేశాను. ఇల్లు అందంగా సర్ది బార్లా తీసి అందరినీ పిలుద్దామని బట్టలన్నీ ఓ మూలకు తీసి ఇంకో మూలకు విసిరేశాను. పత్రికలు పుస్తకాలు దులిపి మళ్ళీ బల నిండా పెట్టాను. మొన్న 4 రోజులు పని మనిషి రాలేదు. ఎంత కోపం వచ్చిందంటే ఆ పని మనిషిని పనిలో నుంచి తీసేద్దామనుకున్నాను. అసలు రాని మనిషిని తీసేయటం ఎలాగా? సర్దటం సంగతి కదూ. అబ్బా, చీపురు కోసం ఎంత వెతికాననుకున్నావు? తలుపుల వెనక, మంచాల వెనక, కుర్చీల వెనక, గోడల వెనక, నా వెనక. చీపుర్ని ఇంత రహస్యంగా ఇంత నేర్పుగా దాచగల పని మనిషిని మనం వదులుకోకూడదు విమల. అప్పుడేం చేశానో తెలుసా? వాకిట్లోకి పోయి గోడల మీద నుంచి తొంగి చూసి చీపురుందా అండి అనేసా. పక్కింటి ఆవిడ అదవులా నవ్వి, ప్రేమగా అనుకునేవు జాలిగా నవ్వింది. ఎందుకండి అంది. అడిగింది ఇవ్వరాదు. ఎందుకుట? చీపురెందుకు? అబ్బే ఏమీ లేదండి ఊరికినే అన్నా గడుస్తనంగా. నమ్మేసినట్లుంది. నవ్వుతూ ఇచ్చింది. చీపురు దొరకగానే కావలించుకోబుద్దేసింది విమల. అంత మెత్తగా పట్టు కుచ్చిలా ఉందనుకో. ఎక్కడ కొన్నారో అడిగి అలాంటివి ఒక 100 చీపుళ్ళు కొనిపెట్టైనా ఇంట్లో వద్దంటావా? మొన్నేమైందో తెలుసా? తాళం చెవి ఎక్కడో పారేశాను. పారేశానేమిటి, అదే పోయింది. ఇంజనీర్ని తీసుకొచ్చి తాళం బద్దలు కొట్టాల్సి వచ్చింది. నువ్వే ఉంటే ఈ గోలంతా లేదు కదా.
విమల చీకటిన లేచి పాలు తీసుకోవటం మహా కష్టంగా ఉంది. మొన్న ఆదివారం మిట్ట మధ్యాహ్నం నేను గాఢంగా నిద్రపోతూ ఉంటే పక్కింటి వాళ్ళ పిల్ల దబా దబా తలుపులు బాది లేపేసి మంచి జీడి గింజలు వచ్చాయి చవగ్గా ఇస్తున్నాడు, మా అమ్మమ్మ కొంటోంది, మీకు కావాలేమో అడగమంది అని తెగ నసపెట్టింది. నాకేం తెలుసు? హాయిగా జీడిపప్పు కొనుక్కోక ఈ గింజలు ఎవడు కాలుస్తాడని నువ్వు మండిపడితే హడలిపోయి వద్దు పొమ్మన్నాను. ఆ మర్నాడు మళ్ళీ కుంకుడుకాయల గోల. ఎవడో మంచి కాయలు తెస్తానన్నట్ట. కొనాలా? కొనాలంటే రాయి. అసలు రాయటం ఏమిటి విమలా, వచ్చేయి. పెళ్ళం పుట్టింటికెళ్ళి రానని మొండికేసినప్పుడు హఠాత్తుగా కుంకుడుకాయలు అమ్మొస్తే కొనాలో అక్కర్లేదో మా అమ్మమ్మ చెప్పలేదు. ఏ బండికొచ్చేది రాయక్కర్లేదులే, నీకు ఇష్టమైతే గూడ్స్లో అన్నా వచ్చేస్తావు. వచ్చేద్దు విమల, మంచిదానివి కదూ. తాజాకలం నీకోసం అందమైన తెల్ల చీర కొని ఉంచాను. సన్నజాజులంత చిన్న పువ్వుల బార్డరు, నీకు చాలా నచ్చుతుంది. నా మాట నమ్మకపోతే వచ్చి చూడు. మళ్ళీ వెర్రి మొర్రి ఉత్తరం రాయకు సుమా, నీ బుచ్చిబాబు. మై డియర్ బుచ్చిబాబు, లేదా డియర్ నా బుచ్చిబాబు. నువ్వు రాసిన ఈ ఉత్తరం కూడా బాగానే అందింది, నాకు నిరాశ కలిగిస్తూ. ఇక ఈ చెత్త చెత్త ఉత్తరాలు నేను చదవలేను. మీ ఆయన తెగ రాస్తున్నాడు, వెళ్ళిపోతావా అన్నారు నా ఫ్రెండ్స్. అబ్బే ఎందుకు వెళ్తాను అన్నాను నేను. అవును, ఎందుకు రావాలి? కుంకుడుకాయలు జీడి గింజలు కొనాలో లేదో తేల్చడానికేగా. ఏం పర్వాలేదు, కొనమని రాస్తే పోలా, కొనక్కర్లేదని రాస్తే పోలా. ఈ మాత్రానికి అర్జెంటుగా బయలుదేరాలా? సిగ్గుచేటు. పక్కింటి వాళ్ళ చీపురు ఇచ్చేశావా? చీపుర్ని అంత గొప్పగా వర్ణించిన నీ కవితా శక్తికి నా జోహార్లు. అయినా అది పక్కింటి వాళ్ళ చీపురు అదృష్టం, మన చీపురన్నా కాదు. పక్కింటి ఆమె నిన్ను చూసి ప్రేమగా నవ్వనందుకు నాకు చాలా అవమానంగా ఉంది. పైగా జాలిగా నవ్వినందుకు కోపంగా ఉంది. సరే, నేను ఇంక నీ దగ్గరకు రానండి భర్తగారు. మా ఊళ్ళో వాళ్ళు కేకలేసి కాపురాలు చేయించరు. మొన్ననే ఓ లాయర్తో సంప్రదించాను, నా సొంత అగ్నిసాక్షి భర్తకు విడాకులు ఇచ్చేయాలని. ఏమిటి కథ? అతను తిడతాడా కొడతాడా అన్నాడు. తిట్టాలా కొట్టాలా? పెళ్ళైన దగ్గర నుంచి 6 నెలల వరకు భర్తనే అంటిపెట్టుకుని ఉండి కొత్తగా పుట్టింటికి వెళ్ళిన పెళ్ళానికి ఇంట్లో దుమ్ము తొడవాలి, కుంకుడుకాయలు కొనాలి, పిల్లి రాకుండా తాళాలు పోకుండా ఇల్లు కాపలా కాయాలి, చీకట్నే లేచి పాలు తీసుకోవాలి. ఇలాంటి పనులన్నీ ఉంటాయి కాబట్టి వచ్చేయి అని అవమానించే ఉత్తరాలు రాయటం చాలదా? పైగా చీర కొన్నట్ట. చీరల కోసం గాజుల కోసం పడి చచ్చే రకం అన్నమాట నేను. కావాలంటే నాకు వచ్చిన ఉత్తరాలన్నీ కోర్టులో పెడతాను. విడాకులు అడగడానికి ఇంతకన్నా బాధలే వచ్చి పడాలి అన్నాను. ఆ లాయరు నిర్మోహమాటంగా నవ్వి, చాలదు, జడ్జి ఒప్పుకోడు అన్నాడు. ఎందుకు ఒప్పుకోడు? కాస్త శృంగార భావాలు కల ఆడపిల్ల ఇలాంటి మొద్దు మొగుడితో ఎలా కాపురం చేయగలదనుకుంటాడా జడ్జి అని సూటిగా అడిగాను. అంతే, చెయ్యాలి. ఒకరి లోట్లు ఒకరు క్షమించాలి, సరిదిద్దుకోవాలి అన్నాడు. ఏమిటి, నా మొగుడినా సరిదిద్దటమా అన్నాను. భలే, నాకెంత నవ్వొచ్చిందంటే నవ్వితే నాకే కష్టాలు లేవనుకుంటాడని సినిమాల్లో లాగా ఏడ్చే మొహంతో ముందు మీరు ఈ ఉత్తరాలు చదివి మాట్లాడండి అని ఆ చెత్త అంతా ఆయన మొహాన పారేశాను. అన్నీ చదివి ఆయన ముసి ముసి నవ్వులు నవ్వాడు. అలా నవ్వటం కాదు, నాకు అర్జెంటుగా విడాకులు ఇప్పించండి అని పోట్లాడాను. అలా వీల్లేదమ్మాయి, మన న్యాయశాస్త్రాలు ఒప్పవు అన్నాడు మహా కర్కశంగా. నాకు ఒళ్ళు మండింది. ఒప్పవు? ఒప్పకపోతే పొమ్మను. మీ న్యాయశాస్త్రాలన్నీ కలిసి నన్ను ఎలా మొగుడి దగ్గరికి పంపిస్తాయో నేను చూస్తాను అని సవాల్ చేసి వచ్చేశాను. అసలు ఈ లాయర్లకి జడ్జీలకి ఎవరికి పెళ్ళాలకు ఎలాంటి ఉత్తరాలు రాయాలో తెలియదని నా గాఢ నమ్మకం. లేకపోతే నా బాధ ఎందుకు అర్థం కాదు? ప్రేమ కోసం ఆరాటపడే ఒక హృదయానికి న్యాయం చేయలేనివన్నీ న్యాయశాస్త్రాల, ఉత్త అన్యాయ శాస్త్రాలు కానీ. సరేలే, ఉంటాను. విమల. 1000 ఏళ్లకి 1000 జన్మలకి ఎప్పటికీ నాదే అయిన విమలకు. విమల, నన్ను క్షమించి విమల, నేను మహామూర్ఖుణ్ణి. నిన్నెంత బాధ పెట్టానో కదూ నా అసహ్య ప్రార్థనతో. నీ సున్నితమైన మనసు ఎంతో గాయపరిచాను. ఇప్పుడు తలుచుకుంటే నాకెంత సిగ్గుగా ఉందో నీకు తెలియదు విమల. నువ్వు లేని ఈ కాలం అసలు నాకు గడిచిందా, స్తంభించింది. కానీ నీ ఎడబాటు ఇంత భారంగా ఉంటుందని నాకు ముందే అర్థమైతే నిన్ను వెళ్ళవద్దని బతిమాలుకునేవాణ్ణి. లేకపోతే నన్ను కూడా నీతో తీసుకుపొమ్మనేవాణ్ణి. నా మీద జాలి కలిగి తొందరగా వస్తావు కదా అని లేని కష్టాలన్నీ సృష్టించి రాశాను.
రాజమార్గం వదిలేసి తప్పుదారులు తొక్కాను. అది నా అజ్ఞానమే కానీ నీకు తక్కువ విలువ కల్పించలేదు విమల. అసలు నువ్వు ఇంట్లో నన్ను కూర్చోబెట్టి నా రుచి కోసం, నా సౌకర్యం కోసం తగని పనులన్నీ కల్పించుకుని చేసి చేసి విసిగెత్తిపోయావేమోననిపించింది ఎన్నోసార్లు. నీకు సహాయం చేసి నీ శ్రమ పంచుకున్నట్లు నాకేమీ గుర్తులేదు. ఇక్కడ జీవితం నీకు భారంగా ఉందేమో, నా ప్రవర్తన వలన నీకేమీ ఆనందం కలగటం లేదేమోనని ఒకటే ఆలోచనగా ఉంది నాకు ఇప్పుడు. నీవు అక్కడ సంతోషంగా ఉంటే ఎన్నాళ్ళైనా ఉండు విమల. నేనేమీ ఇబ్బంది పడటం లేదు, కానీ నేను అనుభవిస్తున్న గొప్ప కష్టం నీ ఎడబాటే. నువ్వు నన్ను ఇంత వశం చేసుకున్నావని నాకు ఇంతవరకు తెలీదు. నా శాంతి, నా సుఖం, నా ఆనందం, నా సమస్తం నువ్వు పట్టుకుపోయావు. అసలు నువ్వు నా జీవితంలోకి రానప్పుడు నేను ఎలా జీవించానో, ఎందుకు జీవించానో ఇప్పుడు అర్థం కావటం లేదు. నిన్ను చూస్తూ ఉంటే ఎప్పుడూ ఏదో సంతోషంతో, నాకే అర్థం కాని ఏదో ఆనంద పారవస్యంతో ఓలలాడుతూ ఉంటాను. మొన్న పౌర్ణమి నాడు నువ్వు లేకపోయినా నాకు బీచ్కే వెళ్ళాలనిపించింది. చాలాసేపు కూర్చున్నాను. బాగా రాత్రి అయ్యింది. అందరూ వెళ్ళిపోయారు. సముద్రపు ఒడ్డున నేనొక్కడే. ఎంత ఒంటరితనం! నిజంగా భయం వేసింది విమల. అలాగే కూర్చున్నాను. సముద్రం నిండా ఎంత వెన్నెల! దాన్ని చూసి సముద్రుడికి ఎంత ఆనందం! వెన్నెల అందం బొత్తిగా అనుభవించలేని మూర్ఖుణ్ణయ్యాను. నా మనసంతా నీది చేసేసుకుని, నా ఆలోచన నిండా నువ్వే నిండి, ఎక్కడా నిలబడనివ్వక, ఏమీ తోచనివ్వక ఉత్త వెర్రివాణ్ణి చేశావు విమల. నువ్వెందుకలా రాస్తున్నావో ఆలోచిస్తే నీ అశాంతి చాలా ఆలస్యంగా అర్థమైంది విమల. నీ మీద నా ప్రేమను విని నువ్వెంత ఆనందిస్తావో గ్రహించలేని మందమతిని. క్షమించు విమల. నాలో అణువణువు ఒక్కొక్క హృదయమై నిన్ను ప్రేమిస్తోంది, ఒక్కొక్క శరీరమై నిన్ను కాంక్షిస్తోంది. ఈ ప్రేమని మాటల్లో చెప్పటం అసంభవం నాకు. నీ తల్లి చల్లని ప్రేమ కన్నా, నీ స్నేహితుల మమకారం కన్నా విలువైన ఆనందం నేనేమీ ఇవ్వలేను. కానీ నేను నీ వాణ్ణి, నీ ప్రణయార్థిని. నీ మనోమందిరం ముందు నిలబడతాను ప్రతి దినము, ప్రతి క్షణము. ఏ కారణం చేతనన్నా మనం విడిపోతామేమో, ఇంకా ఒక్కసారి కూడా నిన్ను చూడనేమో అని ఎందుకో చాలా దిగులు కలుగుతోంది. జరిగిందంతా తీయని కాలేమో, అసలు నాకు నీతో ఏమీ సంబంధం లేదేమో అన్నంత భ్రమ కలుగుతోంది. నిజంగా మనం మళ్ళీ కలుసుకుంటామా? నీ నుంచి ఇన్నాళ్ళు దూరం చేస్తే నేను ఎలా ఉండగలను అనుకున్నావు? ఎప్పుడు నన్ను ప్రేమగా చూసే నీ అందమైన కళ్ళు, మధురంగా నన్ను తాకే నీ ముద్దు చెక్కిళ్ళు, నిద్రలో నా చుట్టూ నీ వెచ్చని కౌగిళ్ళు, నాకెంతో హాయి కలిగించే నీ జుట్టు పరిమళాలు, నీ నవ్వులు, నీ కంఠస్వరం, నన్ను తన్మయుణ్ణి చేసే నీ సామీప్యం అన్నీ నాకు ప్రసాదించటానికి రావేమలా. నా భయాలన్నీ పోగొట్టి నాకు ధైర్యం చెప్పడానికి రావేమలా. నీ మధుర ప్రేమాలింగనాలలో నన్ను తరింప చేయటానికి రావేమలా. క్షణక్షణము ఆశతో, నిరీక్షణతో నీ ప్రేమార్థి బుచ్చిబాబు. బుచ్చిబాబుకు ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్. 1 గంటలో నేను మెయిల్కు బయలుదేరుతున్నాను విమల. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.